హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ విజన్ వైబ్స్ 2. టుడే మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నా. అందులో లాస్ట్ ఫ్యాక్ట్ వింటే మీరు లిటరల్లీ షాక్ అవుతారు. బిఫోర్ మూవింగ్ టు ద వీడియో, లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం లవ్లో ఉన్నప్పుడు ఎంతైతే హ్యాపీగా ఉంటామో అంతే హ్యాపీగా మనం ఒక చాక్లెట్ తిన్నప్పుడు కూడా ఉంటామంట. స్ట్రేంజ్ కదా. ఇలా ఎందుకు జరుగుతుందంటే, మనం లవ్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్లో హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి, లైక్ హ్యాపీ హార్మోన్స్. ఆ హార్మోన్ ఏమంటే డోపమైన్. ఈ హార్మోనే మనం చాక్లెట్ తిన్నప్పుడు కూడా రిలీజ్ అవుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు ఎవరిపైనైనా కోపం వస్తుందా? అయితే ఈసారి ఇలాగ చేయండి. ఒక పేపర్ తీసుకొని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాయండి ఆ పర్టికులర్ పర్సన్ మీద మీకు ఎందుకు కోపం వచ్చిందనేసి. రాసిన తర్వాత ఆ పేపర్ని చించేయడమో లేదో ఒక బాల్గా చేసి డస్ట్బిన్లో వేసేయడమో చేయండి. ఇలా చేస్తే మీకు ఆ పర్సన్ మీద కోపం అనేది తగ్గుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు ఈ విషయం తెలుసా? మనం ఎప్పుడైతే అలసిపోయి ఉంటామో అప్పుడే మన బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా వర్క్ చేస్తుందంట. అంటే మీరు ఎప్పుడైతే నార్మల్ స్టేజ్, లైక్ యాక్టివ్ స్టేజ్లో ఉంటారో అప్పటికన్నా మీరు ఎప్పుడైతే టైర్డ్ స్టేజ్లో ఉంటారో మీ బ్రెయిన్ అనేది 3x ఫాస్టర్గా వర్క్ చేస్తుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు ఈ విషయం తెలుసా? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందంటే 18-33 ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందంట. అంటే రిమైనింగ్ వాళ్ళకి ఉండదని కాదు, అందరితో పోల్చినప్పుడు వీళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుందని కొన్ని స్టడీస్ ప్రూవ్ చేశాయి. లైక్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఉంటుందంటే, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ స్టార్ట్ అయ్యేది ఆ ఏజ్లోనే కదా. సో దానికోసం వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఉండొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనందరిలో ఒక సూపర్ పవర్ ఉంది. ఆ సూపర్ పవర్ నేమ్ ఏంటో తెలిస్తే కింద కామెంట్ చేయండి. అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నా ఆ సూపర్ పవర్ నేమ్ ఏంటంటే నైట్ మేర్స్, అంటే పీడకలలు. ఈ పీడకలల్ని మనం ఎలాగా ఒక సూపర్ పవర్గా కన్సిడర్ చేయాలంటే, మనం ఎప్పుడైతే మన రియల్ లైఫ్లో ఎదురయ్యే సిచ్యువేషన్స్ లైక్ ఫియర్స్ అండ్ వరీస్ని ఈజీగా ట్యాకిల్ చేయడం కోసం మన బ్రెయిన్ అనేది మనం ఎప్పుడైతే డీప్ స్టేట్లో నిద్రపోతుంటామో ఆ టైంని చూస్ చేసుకొని సమ్ స్పూకీ స్టోరీస్ని అండ్ విత్ ఇల్యూషన్స్ ద్వారా మనకి నరేట్ చేస్తుంది అనమాట. సో దట్ తన వేలో మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది ఆ సిచ్యువేషన్స్ని మనం ఈజీగా ట్యాకిల్ చేయడం కోసం. సో ఇంక పైన మీకు ఎప్పుడైనా నైట్ మేర్స్ వస్తే మీరు ఇదే థింక్ చేయండి అండ్ డోంట్ ఫియర్ అబౌట్ ఇట్. మన బ్రెయిన్ అనేది తన వేలో మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది అనేసి థింక్ చేయండి. అంతేగాని ఇంక మీదట నైట్ మేర్స్ చూసి భయపడకండి. అయితే కామెంట్ చేయండి, ఈ 5 ఫ్యాక్ట్స్లో మీకు ఏ ఫ్యాక్ట్ అనేది ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఏ ఫ్యాక్ట్ని మీరు కొత్తగా తెలుసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ఫ్యాక్ట్స్ మీకు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ విజన్ వైబ్స్ 2ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడైతే వీడియోస్ని అప్లోడ్ చేస్తానో మీరు మిస్ అవ్వకుండా నా వీడియోస్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ సీ యూ గైస్. దిస్ ఈస్ సాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.